మర్యాదగా మాట్లాడు. 2500 రూపాయలకి 250 వడ్డీయా? ఏదో అవసరానికి తీసుకున్నాను, ఇక మీద ఇవ్వను. వడ్డీ జాస్తి అయితే అసలు ఇచ్చాయి. డబ్బు కావాలని కాళ్ళు పట్టుకున్నావు, వడ్డీ అడిగితే జాస్తి అంటావు. పరువు తీసేస్తాను చూడండి అయ్యా. రేపే నీ డబ్బు తీసుకొచ్చి నీ మొహన కొట్టేస్తాను. రేపు ఇవ్వకుంటే పరువు బజార్ పాలు. ఏదయా రేపు ఇస్తాను. సరే నీ వడ్డీ ఏదయా? ఇదిగో రెడీగానే ఉందండి. ముందు వడ్డీతో మొత్తం డబ్బు వాడి మొహన విసిరి కొడితే అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. చచ్చా, ఆఫీస్కి వచ్చి నోటికి వచ్చినట్టు అవుతున్నాడు. ఓ రా రఘు, రా. అన్నయ్య స్వీట్ తీసుకో. నేను ఫస్ట్ సాలరీ తీసుకున్నాను. వెరీ గుడ్. వదిలింది. అన్నయ్య ఈ వాచ్ కొన్నాను, 700 రూపాయలు. బాగుందా? చాలా బాగుంది. అన్నయ్య ఎప్పటి నుంచో ఆశ, వాచి కొత్త బట్టలు అన్నీ కొనాలని. ఈనాటికి నా ఆశ తీరింది. అన్నయ్య నాకు పనిపించాడే నా ఫ్రెండ్, వాడో ప్లాన్ చెప్పాడు. ఏమిటంటే ప్రతి మాసం నేను తీసుకునే జీతంలో 750 రూపాయలు వాడి చేతికి ఇవ్వాలి. సంవత్సరాంతానికి 9000 అవుతాయి. వాడో 10,000 కూడా ఇస్తాడు. ఇద్దరం కలిసి జాయింట్ గా బిజినెస్ ఆరంభిస్తాం. కరెక్ట్ ప్లానేగా అన్నయ్య? నా ప్లాన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నయ్య ఇటువంటి ఫ్రెండ్ దొరకటం పూర్వజన్మ సుకృతం. మొట్టమొదటి సంపాదన కదా, సరదా. సరే పోనీ, నేను ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటాను. తీసుకోండి. ఏమిటిదంతా? ముందు వాడు అప్పు తీర్చేస్తే తర్వాత ప్రశాంతంగా బ్రతకొచ్చు. మీకు అవకాశం ఉన్నప్పుడు కొనండి. మతుందా లేదా? ముందు వేసుకో. నగ నట్ట లేకుండా బోసిగా ఉంటే బాగుండదు. పెళ్ళం నగలు ఎందుకు తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇదిగో చూడండి, మీరిది తీసుకుంటే మీకో సంతోషకరమైన వార్త చెప్తాను. ఏమిటది? ముందిది తీసుకోండి. వద్దంటుంటే? తీసుకోండి. ఏమిటో చెప్పు. నాకే నగలు లేకున్నా సరే వెలకట్టలేని ఒక నగ నా కడుపులో పెరుగుతోంది. మరి అబ్బాయికి చెప్పే పెడదాం. నీ పేరు లక్ష్మి, అవి కొడుకు ఎవరు? పుట్టబోయే బాబుకి తప్పకుండా అబ్బాయి పుడతాడు అనుకో. మన్మధుని పెడదాం. లక్ష్మీదేవి కొడుకు మన్మధుడు. రమా చూడమ్మా, వీడు ఏడుస్తున్నాడు. ఇదిగో తీసుకువెళ్ళి. ఏమిటి నాయనా? అరే అమ్మనేమిట్రా చూసేది, నాన్నమ్మ చూడరా. నన్ను చూడు చూడు. రండి రమా, మీ అన్నయ్య వాళ్ళు వచ్చారు. రాన్నయ్య కూర్చో. బాగున్నావమ్మా? అదే అరే రే అంతా బాంపలుగా వీడు. పేరు పెట్టారా? ఇంకా పెట్టలేదు. ఏడుస్తున్నాడు తీసుకో. ఎలాగో మమ్మ చూడు. వెరీ గుడ్. ఓ బావగారా? నమస్కారం. నమస్కారం. బాబుని చూసిపోదామని వచ్చాం. మొన్ననే కబురంతేనే, బట్ కొంచెం పని రాలేకపోయాను. పర్వాలేదు, మేము వెళ్ళొస్తాం. ఏడు తొందర భోంచేసి పెడదురు గాని. పర్లేదండి, మళ్ళీ వస్తాం. ఏమిట్రమ్మా వెంటనే వెళ్ళిపోతున్నారు? వాళ్ళని భోంచేసి వెళ్ళమనకూడదు? అవును, అదొక్కటే తక్కువ. చెల్లెలు కొడుకు కోసం అని ఎంత గొప్ప కానుక తీసుకొచ్చారో చూసారా? ఇదిగో. అమ్మా రాజారా అరే రే ఆనంద్ బాబు రాబోయ్. రండి. గ్లాస్ మజ్జిగ తీసుకురా. కూర్చోరా. ఏమైంది మీ ప్రెస్ స్ట్రైక్? అదెందుకు అడిగావులే, ఓనర్ కి వర్కర్స్ లీడర్ కు మనస్పర్ధలు, అందుకని అన్యాయంగా ప్రెస్ మూసేశారు. తిరిగి మళ్ళీ ఓపెన్ చేస్తారనే నమ్మకం నాకు లేదు. మరో పని వెతుక్కోవాల్సిందే. అసలు ఈ స్ట్రైక్స్ జరగకూడదని చట్టం తీసుకురావాలరా. గట్టిగా మాట్లాడకు. పని వాళ్ళ విరోధి, దేశద్రోహి అని పట్టం కట్టిస్తారా. మనకెందుకురా రాజకీయాలన్నీ. నువ్వంటున్నావు. సమయాన్ని బట్టి ఇలా అనుకోవాలిరా. రాజారాం, మరి మరి ఓ 200 రూపాయలు ఉంటాయి.
200 రూపాయలా? ఉంటేనే చూడు ఆ, లేకపోతే ఉండు. రఘు, ఏమన్నయ్యా 200. తీసుకోండి. థ్యాంక్స్. ఇదిగో అన్న. థ్యాంక్స్. వస్తారా? మిస్టర్ రాజారాం, బాగా వీక్గా ఉందామె. ఫోన్ చేస్తే కదా డాక్టర్, ఫోన్ చేయమంటే ఆకలి లేదంటూ ఏవేవో సాకులు చెప్తూ ఉంటుంది. గర్భవతులైన ఆడవారికి అలాగే ఉంటుంది. మందులు రాసిస్తాను, బాగా ఆకలిస్తుంది. వద్దనుకుండా తినాలే. రాజారాం, రాజారాం, రండి. అన్నయ్య వదిన హాస్పిటల్కి వెళ్ళారు. ఓహో సరే, నేను తర్వాత వస్తాను. కొంచెం ఉండండి. తీసుకోండి. రాజారాం ఇవ్వమన్నాడా? లేదు, నేనే ఇస్తున్నా. లేదంటే మీరు మళ్ళీ వస్తారు, అన్నయ్యని అడుగుతారు, అన్నయ్య నా ప్రాణం చేస్తాడు. మనుషులకు బుద్ధి ఉండాలి. ఎంత మిత్రులైనా కూడా పాపం కష్టపడుతున్నాడని పరిజ్ఞానం లేకుండా 100 ఇవ్వు 200 ఇవ్వు అంటే వారు ఎక్కడి నుంచి ఇస్తారు? ఏదో కష్టంగా ఉందని ఆ రోజు. బాబు, నువ్వు చెప్పిందంతా నిజం, కానీ నేను డబ్బు కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాను. తీసుకో. ఆనంద్ బాబు, కొంచెం ఆపు. ఏమైంది? ఏం లేదు, ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగాలేదా? అయ్యో, కాలిపోతుందా? ఇంటికి రాకూడదు? ఇంటికి వస్తే నువ్వు ఉంటావో ఉండవో అని రాలేదు. నేను లేకుంటే లక్ష్మి తమ్ముళ్ళు లేరు? నువ్వు నాకు ఫ్రెండ్వి, నా కష్టాలు నీతోనే చెప్పుకోగలను, అందరితోనూ చెప్పుకోగలనా? లక్ష్మి నీ మనసు ఏమైనా బాధ పెట్టిందా? చచ్చా, నీ భార్య గోల్డ్ వంటిదిరా. మరి రఘేమైనా అన్నాడా? వాడొక అమాయకుడు, పాపం ఏదో అసభ్యంగా మాట్లాడాడనుకో, అదంతా ఇప్పుడు ఎందుకు. వాడు ఏమన్నాడు చెప్పరా? ఏమన్నాడు వాడు? వాడు రఘు, రఘు, ఏమిటన్నయ్యా? ఆనంద్ బాబుతో ఏంట్రా అన్నావు? ఏమన్నావని అడుగుతున్నా. తప్పుగా ఏమనలేదే. తప్పు కాదా? అతను తరచుగా మన ఇంటికి వచ్చి డబ్బు అడుగుతున్నాడని అవమానించావట. అతను మనకెంత ఉపకారం చేశాడో తెలుసా నీకు? అదంతా నాకేం తెలుసు. తెలియకుంటే నోరు మూసుకుని ఊరుకోవాలి. బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను కదా, 1200 రూపాయలు జీతం తీసుకుంటున్నాననే పొగరుతో ఎవరిని ఎత్తిపడవకూడదు. ఇక్కడ ఎవరికీ పగరలేదు. అనవసరంగా మాట్లాడొద్దు. నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? 6వ ఏట నుంచి ఈ కుటుంబ భారాన్ని నా భుజాల మీద పోసుకొచ్చాను రా. నిన్ను కాన్వెంట్ నుంచి కాలేజీ వరకు చదివించాను. నీకు డబ్బు కట్టలేని ఎన్నో సమయాల్లో ఆ ఆనంద్ బాబు ఎంత ఉపకారం చేశాడో తెలుసా నీకు? కొంచెమైనా విశ్వాసం ఉండాలిరా మనిషికి. విశ్వాసం లేకుండా ఏం చేశాను ఇప్పుడు? నువ్వే ఒకసారి ఆలోచించుకోరా. చెల్లా ఈ పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎన్నో అవస్థలు పడుతున్నానే. ఒక మాసమైనా ఇదిగో అన్నయ్య 200 రూపాయలు అని ఆత్మీయంగా ఇచ్చావురా. నువ్వు నీ శక్తికి మించి అప్పు చేసి చెల్లికి పెళ్లి జరిపించడం నీ తప్పు. ఇది నేను ఆ రోజే చెప్పాను. సరే, అలా ఉంచు. నాకు కష్టంగా ఉంది, కొంచెం సాయం చేయని ఎప్పుడైనా నన్ను ఒక్కసారి అడిగావు? నువ్వు అడగలేదు కదా అని నేను వేరే ప్లాన్ చేశాను. నేను అడగాల? రేయ్, నువ్వు అడగకుండానే నిన్ను చదివించలే. నీకెప్పుడెప్పుడు ఏమేం కావాలో అవన్నీ నువ్వు అడగకుండా నేను ఇవ్వలే. నిజమైన ప్రేమే ఉంటే నా పరిస్థితి తెలుసుకొని నువ్వే ఇవ్వాలిరా. అన్నయ్య, చదివించాను, కాపాడాను, పోషించానని ఎన్నిసార్లు చెప్తావు? నేను చదివించమని కోరానా? ఊహో తెలిసిన నాటి నుంచి నువ్వు నా కోసం ఖర్చు చేస్తున్నంత డైరీలో రాసి పెట్టించాను. తొందరని అసలు వడ్డీతో సహా విసిరి పారేస్తాను. నేను వస్తాను. రఘు, రఘు, ఏమిటా ఇది? నా మాట కింద ఏదో నా మనసుకు వచ్చింది చెప్పానంతే. నేను అది చేశాను, ఇది చేశానని చెప్పింది నిన్ను అవమానించడానికి కాదురా, పరుల మనసు నొప్పించకుండా ఉండాలనేరా. దీనికి నువ్వు కోపడి ఇల్లు విడిచి వెళ్ళిపోతే నేను తట్టుకోలేదురా. ఇక మన ఇద్దరం కలిసి ఉంటాం నాకు ఇష్టం లేదు. రఘు, నిజంగానే పెడుతున్నావా? అవును, బాగా ఆలోచించే ఈ తీర్మానానికి వచ్చాను.
నేను వస్తాను. రేయ్, రఘు రఘు నా మాట వినరా, వెళ్ళకరా. రఘు, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? సొంత అన్నయ్య ఆఫీసులో ఏదో మాట జారారు, అందుకని ఇల్లు విడిచి వెళ్తావా? వెళ్ళడానికి ఊరికే నటించుకోదినా. నువ్వు వచ్చిన తర్వాత అన్న ఈ విధంగా మారాడు. నువ్వే అన్నయ్యతో మీ తమ్ముడిని చదివించాడు, 2 చేతులు సంపాదిస్తున్నాడు, మీకే ఇవ్వకుండా దాచుకుంటున్నాడని ఎప్పటికప్పుడు నూరు పోసి అన్నయ్య మనం చెడగొట్టావు. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఇక మీద ఇక్కడ ఉంటే నా గౌరవం పోతుంది. నేను వస్తా. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్ర